మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ఉచిత ఎల్ఆర్ఎస్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి తలసాని సాయి కిరణ్ యాదవ్ అంతా ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది యూటర్న్ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా యూటర్న్లే చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగానే ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే డైరెక్టు కోర్టులోకి వెళ్ళి పిల్లే వేయడం జరిగింది. దీనిపైన మా డిమాండల్లో ఒకటే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రజలకి మంచి చేసి మనసు దోచుకోవాలి తప్ప వాళ్ళ డబ్బు దోచుకోకూడదు. వీళ్ళు 25 లక్షల లబ్ధిదారుల దగ్గర 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసి మళ్ళీ దాన్ని ఫ్రీ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వేయడం అనేది ప్రజలు ఎవరు అమాయకులు లేరు తెలంగాణలో. కాబట్టి స్పష్టంగా మీరు ఏదైతే మీ నోటి ద్వారా ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు ఏదైతే చెప్పినారో హామీ, వచ్చిన తర్వాత నో బీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్, రెగ్యులరైజ్ ఫ్రీగా చేస్తాము, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఫ్రీగా చేస్తామని మీరు ఏదైతే చెప్పినారో దయచేసి దానిపైన కట్టుబడి ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు మైత్రివనం హెచ్ఎండి ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేపట్టడం జరిగింది. 4 ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మరావు గారు, కృష్ణారావు గారు, వివేక్ గారు ఆధ్వర్యంలో చేపట్టి హెచ్ఎండి ఆఫీసర్లకు కూడా రిప్రజెంటేషన్తో పాటు నీళ్ళు కూడా ఇచ్చినాం. ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం వాటర్ తాగి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే లక్షలాది ప్రజానికానికి అవసరం పడే అంశం కాబట్టి ఏదో ఎవరో ప్రతిపక్షం వచ్చి ధర్నా చేసి వెళ్ళిపోయినట్టు కాకుండా వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉండాలని వాటర్ ఇచ్చి వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది ఆరంభమే. ప్రజల పట్ల ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అందులో డే 1 నుండి తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ కాబట్టి ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొదటగా ప్రశ్నించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మా డిమాండ్ని వాళ్ళు 100% ఫుల్ఫిల్ చేయాలని, వాళ్ళకే మంచి పేరు వస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ప్రజలను అడ్డి విరచవద్దు, ప్రజలకు ఏదైనా మంచి చేసి మనసు దోచుకోవాలి తప్ప ఇటువంటి పనులు చేయొద్దని వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తూ మా డిమాండ్ని స్పష్టంగా చెప్పినాము. వాళ్ళు ఇంకా దీనిపైన నియమాంశాలు లెక్క పెడితే ఇంకా స్పష్టంగా ఇంకా ఉధృతంగా తీసుకుని వెళ్తాం. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది అన్న? నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ అలయన్స్ అయింది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో హైయెస్ట్ సీట్లు గెలుచుకోబోతుంది. ఈరోజు ఉన్న వాతావరణము వచ్చిన 2 నెలలకే ఇంత నెగిటివిటీని కంకణం కట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత తొందరగా ప్రజలు వ్యతిరేక చేయడం నేను చూడలేదు. నేను కూడా 30-35 సంవత్సరాల నుండి రాజకీయాలు చూస్తున్నాను. ఎప్పుడైనా ప్రభుత్వం వస్తే ఒక 6 నెలల సమయమైనా ప్రతిపక్షాలు ఇవ్వకపోయినా ప్రజలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ప్రజలైతే 6వ రోజు నుండి 7వ రోజు నుండి అలా 6 గ్యారెంటీలని షాక్ అయిపోయిన ప్రజలందరూ కూడా ప్రతిదానికి యూటర్న్ అయినా. మీరే చూడండి, ఇప్పటికి కూడా రైతు బంధు అనే పథకం కూడా టెన్షన్గా గంట వచ్చేది కూడా ఆగిపోయింది. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయినారు. దానివల్ల ప్రజలు ఏంటంటే సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కి ఉంది. బీజేపీ పార్టీకి ఏంటంటే అర్బన్ బేస్డ్ ఓటింగ్ ఉండే, ఇప్పుడు లేదు. నరేంద్ర మోడీ గారు ఏం సాధించలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి మీరు చూస్తే మొన్న హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్లో దాదాపు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, పార్లమెంటేరియన్ అయిన కిషన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక సీటు గెలవలే ఆయన అసెంబ్లీలో. ఆయన క్యాండిడేటు, ఆయన గెలవాలి, మా దరిద్రం ఇదంతా. ఇటువంటి పరిస్థితులలో బీజేపీని కూడా పెద్దగా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఉంది జై శ్రీరామ్, రామ్ మందిర్, మా అందరు కూడా దేవుడే రాముడు, మాకు కూడా జై శ్రీరామే. మాకు జై శ్రీరాము, జై మాంకాలమ్మ, మాకు మాంకాలమ్మ కూడా తోడుంది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా 17లలో హైయెస్ట్ సీట్లు తీసుకోబోతుంది. సాయి కిరణ్కి టికెట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు? పార్టీ ఏ అధిష్టానం ఏది నిర్దేశించినా కూడా తప్పకుండా పోటీలో ఇంతకుముందు చేసిన ఫైటర్ కొడుకునే తప్పకుండా పోటీ చేస్తాం. తప్పేముందన్నాను. Congress!